నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు గత 2025 సంవత్సరంలో నోటిఫికేషన్ ద్వారా అనేమి ఎగ్జామ్ జరగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మేము ఇంత తొందరపడడం దేనికోసం అంటే భవిష్యత్తులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ రావడం జరుగుతుంది. దానివల్ల 2 నెలల నుంచి 3 నెలల టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మాకు కూడా చదువుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎందుకంటే ఎంఎస్సీ చేయాలంటే ఇక్కడ జాబ్లో రిక్రూట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, అక్కడ జాయిన్ కావాలో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికోసమే ఈ యొక్క ఉద్దేశం తీసుకొని ఇక్కడ మేమందరూ ధర్నా చేయడం రావడం జరిగింది. అయితే అక్కడ సెక్రటరీ గారు ఆల్కృష్ణ అన్న గారి సమక్షంలో సెక్రటరీ గారు మాట్లాడారు. మార్చి 30 లోపు ఫైనల్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పటిదాకా చూస్తాము. ఒకవేళ మార్చి 30 లోపు రాకపోయి ఉంటే అన్న మార్చి 20 అని చెప్పారు. కానీ వాళ్ళైతే మార్చి 30 అన్నారు. 20 లోపు రాకపోతే ఖచ్చితంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో 5,000 మందితో కృష్ణన్న గారి అధ్వర్యంలో మేము ప్రొటెస్ట్ చేస్తాము. ఖచ్చితంగా అంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం కూడా మేము అద్భుతమైన నోటిఫికేషన్సే. ఆ విధంగా కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారిని కూడా మేము అభినందిస్తున్నాము. ఇన్ని పోస్టులు ఇవ్వడం కూడా గొప్ప విషయమే. కానీ అధికారుల జోప్యం జరుగుతూ ఉంది. త్వరగా అధికారుల జోప్యం కూడా తగ్గించుకొని త్వరగా మరి అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరి డైరెక్టరేట్ ఇస్తామని చెప్పి ఉన్నారు. అది కూడా త్వరగా ఇవ్వాలి. అదేవిధంగా నర్సింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. అది కూడా ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఎలక్షన్ కూడా పెట్టట్లేదు. అది కూడా మేము అన్నగారి దృష్టికి తీసుకుపోతాం. దానిపైన కూడా త్వరలో ఫైట్ చేస్తాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేకమైన అభివందన.